చీకట్లను చెరిపేసిన ప్రార్థన, చక్రవర్తులను చెల్లించిన చీకటినే చీల్చిన, చక్రవర్తులను చెల్లించిన చీకటినే చీల్చిన, చేదును మార్చిన చదును చేయు ప్రార్థన, చేదును మార్చిన చదును చేయు ప్రార్థన, ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది, ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది, ప్రార్థన ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. కాబట్టి మన చరిత్రలను మార్చివేయగలిగింది ప్రార్థన. కుటుంబంలో అది లేదు ఇది లేదని బాధపడే ముందు ఒక్క నిమిషం ప్రభు ముందు చేతులు చాపి, ప్రభువా నా పరిస్థితి ఇది ప్రభు అని అడిగితే సమస్తాన్ని చదును చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేద్దాం. అగ్రహారంలో పరిచయం చేస్తున్న దయా పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా మనం ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవాలయమున ప్రభువా, ప్రార్థనలో ఎలా దీవించబడతామో అయా నా తండ్రి, ఎలాగ నా తండ్రి ప్రార్థన చేస్తే అయా ఎలాగ దీవించబడతామని మీ సేవకుల ద్వారా ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అవును, నిజమే ప్రభువా, ప్రార్థన మాలో ఉంటే అయా మేము దీవించబడతాం ప్రభువా. అయా ప్రార్థన మాలో ఉంటే మేము స్థిరపరచబడతాం ప్రభువా. ప్రార్థన మాలో ఉంటే మేము బలపరచబడతాం ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి అయా మీరు కృపను దయచేయండి. అయా నా తండ్రి, అయా ఇప్పుడు వరకు నా తండ్రి అయా ఈ వాక్యములు తోడేడుగు నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నా తండ్రి మరో వర్తమానం ఉండగా అయా నా తండ్రి మీరే అయా మీ సేవకుల్ని నోటిని బోరగా వాడుకొని నీ ప్రజలకు ఎట్టి వర్తమానం అవసరమో అట్టి వర్తమానాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మరి రెండో వర్తమానానికి మనం వెళదాం. మరి దావగుండూరులో పరిచయం చేసిన దైవ సేవకులు చిన్బాబు పాస్టర్ గారు చక్కటి వర్తమానాన్ని మనకు అందిస్తారు. మనం అందరం కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. లేట్ అయింది అనుకోమాకండి. ఎందుకంటే నెలకు సంవత్సరానికి ఒకసారి మరి దైవ సేవకులంతా మన దగ్గరికి వస్తున్నారు కనుక అది మనకు చాలా ఆశీర్వాదకరం. మరి పాస్టర్ గారు వస్తుండగా చప్పలు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం. Praise the Lord. Hallelujah. 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 ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ దినం ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ఇటు రీతిగా చదివించుకోవడానికి దైవజనులు ప్రియులు రూబెల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారికి, వారి కుటుంబమునకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అలాగే ప్రెసిడెంట్ గారైన యేసురత్నయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడ చేరినటువంటి దైవజనులందరికీ, అలాగే స్థానిక దైవజనులు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించినటువంటి దైవజనునికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు దైవజనులు జగన్ పాస్టర్ గారు చక్కటి మాటలు మనకి వివరించారు. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని సన్నిధిలో మనం వినాల్సినటువంటి కొన్ని మాటలు, దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి మాటలు రాత్రి వేళ వినడానికి ఆసక్తి కలిగి ఉందాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత
ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడనైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక. చాలండి. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాల్ని సృజించినటువంటి సృష్టికర్త మాత్రమే కాదు, కానీ మనందరినీ కూడా పరిశీలన చేస్తాడు, మనందరినీ కూడా గమనిస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకవేళ కని ఏదో పనుల మీదో వారికి ఉన్నటువంటి ఏదో ఒక ఉద్యోగంలోనో వారు బాగా బిజీ అయిపోయినప్పుడు కొన్నిసార్లు బిడ్డల విషయం పట్టించుకోవడం మర్చిపోతారు. వారు ఏం చేస్తున్నారో గమనించలేరు, వారు ఎక్కడ తిరుగుతున్నారో చూడలేరు, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించలేరు. వాళ్ళు వీళ్ళు ఇదిగో నీ పిల్లలు ఎట్ట చేశారు అట్ట చేశారని చెప్పని ఎవరన్నా దారిని పోయే వాళ్ళు కనుక చెప్తే తప్ప మన బిడ్డల గురించి మనం కొన్నిసార్లు గమనించలేని వారంగా ఉంటాం. ఏదో కాసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూడగలం, కానీ స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడగలుగుతామా? లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా తిరుగుతూ ఉన్నారు, ఆట ఆడుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, అవన్నిటిని కూడా మనం సునిశ్చితంగా పరిశీలన ఏమాత్రం కూడా చేయలేమండి. మన పరిశీలన కొంత మట్టుకు మాత్రమే ఉండగలుగుతుంది, కానీ ఆ బిడ్డలను సమస్తాన్ని మనం చూడలేం, మనం గమనించలేం. కనింది మనమేనైనా కూడా బిడ్డలను చూసే విషయంలో, వాళ్ళని అబ్జర్వ్ చేసే విషయంలో, వారిని దృష్టించేటువంటి విషయంలో కొంత మట్టుకు మాత్రమే మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నన్ను మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త సమస్తాన్ని పరిశీలన చేయగలిగిన వాడండి. కీర్తనకారుడు ఒక మాట అంటాడు 139వ కీర్తనలో. అక్కడ ఆయన యొక్క స్వభావము మనం అక్కడ గమనిస్తా ఉన్నప్పుడు ఏమని మాట్లాడతాడు? మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చాలండి. ఆయన ఎలాంటి వాడు అనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళిని పరిశోధించి తెలుసుకొనగలిగినటువంటి దేవుడు, గమనించగలిగినటువంటి దేవుడు. ఆ కీర్తన అంతా చదువుతా ఉన్నప్పుడు నా ముందు నువ్వు చూస్తున్నావయ్యా, నా వెనక నువ్వు చూస్తున్నావు, నేను కూర్చున్నా చూస్తున్నావు, నువ్వు నుంచున్నా చూస్తున్నావు, నేను అగాధంలోకి వెళ్దామని సముద్రంలోకి దిగినా చూస్తున్నావు, లేదు ఆకాశంకి ఎక్కిపోదామంటే అక్కడ కూడా నువ్వు చూస్తున్నావు. సమస్తము నీ వశమై ఉందయ్యా, నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అని కీర్తనకారుడు అక్కడ చివరిగా ఇక చేసేదేమీ లేకుండా ఆయనకి సరెండర్ అయిపోతాడండి. అంటే సమస్తాన్ని గమనించగలిగిన వాడు దేవుడు. నీ తల్లిదండ్రులు నేను గమనించలేకపోవచ్చు, నీ తోబుట్లు నేను గమనించలేకపోవచ్చు, నీ సేవకుడు నేను గమనించలేకపోవచ్చు. ఈ భూమి మీద ఉన్నట్టు మనుషుల యొక్క అవగాహన, గమనము కొంత మట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందేమో, కానీ సమస్తము చూడగలిగిన వాడు దేవుడండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళ్ళని పరిశీలించగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క గమనంలో ఆయన చూస్తూ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన, ఆయన కోసం నడుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను గమనించగలిగినటువంటి దేవుడు ఒకానొక దినాన యోబు అనబడేటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుడు చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యోబు యొక్క ప్రవర్తన విషయంలో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఆయన ఇస్తున్నటువంటి మాట, ఇదిగో యోబు యొక్క ప్రవర్తన దేవుని నోట ఎలాంటి సాక్ష్యాన్ని వినగలుగుతున్నామనంటే ఆయన అంటాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. అంటే మన మాటలు ఆయన గమనిస్తున్నాడా లేదా? మన నోటి మాట దేవుని యొక్క వశంలో ఆయన గమనిస్తున్నాడండి. ఆయన పరిశీలనలో ఉన్నాం. ఎట్టొకటి మాట్లాడితే చెల్లుతుందని చెప్పానని మనం అనుకోవచ్చు. చెల్లినంత కాలం ఈ భూమి మీద మనుషుల దగ్గర చలామణి అవ్వచ్చేమో, కానీ చూసేటువంటి దేవుడు, గమనించేటువంటి దేవుడు, పరిశీలన చేస్తున్నటువంటి దేవుని యొక్క దృష్టిలో ఈ రాత్రి వేళ నీవు నేనున్నామండి.
ఆయన మన మాటలు గమనిస్తున్నాడు. యోబు యుక్తమైనది పలికాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మన మాటలు పరిశీలన చేస్తున్నాడు. ఒకానొక దినానంట ఆదికాండంలో 4వ అధ్యాయంలో తొలి మానవుడైనటువంటి ఆదాముకు పుట్టినటువంటి సంతానమైనటువంటి కయ్యూను హేబేలు అనబడేటువంటి వారు ఇద్దరు తల్లిదండ్రులు బాగా చక్కగా పెంచుకున్నారు. కానీ ఒక వ్యక్తి ఏమో క్రూరత్వం కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో ప్రేమ కలిగి ఉన్నాడు. క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాట్లాడుతున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందా, 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతనిని చంపాను. చాలు. హేబేలు యొక్క మాట ఒకవేళ అక్కడ రాయబడలేదు, కానీ కయ్యూను ఏం మాట్లాడాడు ఏమో కానీ మొత్తానికి నమ్మించి ఎక్కడ తీసుకెళ్ళాడు? పొలంలోకి తీసుకెళ్ళాడండి. తన మాట ఏం చేసింది తెలుసా? నమ్మక ద్రోహం చేసింది. తన మాట ఎలాంటి మాట అంటే తన చంపాలని చూసినటువంటి మాట కసాయితనంగా ఉన్నటువంటి తన స్వభావము, పైకి ప్రేమగా మాట్లాడి ఉండొచ్చు తన తమ్ముడితోటి. మాట ఎలాగుంది? చాలా తీగా ఉండి ఉండొచ్చు. తీగా లేకపోతే పొలం దాకా వెళ్ళేవాడా? తన మాట అనుసరించడానికి ఇష్టపడేవాడా? తన మాటలో ఉన్నటువంటి కుయుక్తిని కనుక గమనించినట్లయితే హేబేలు ఎక్కడొక చోట జాగ్రత్త పడి ఉండేవాడేమో. తన అన్నే కదా అని ఒకవేళ తన మాటను నమ్మి తన అన్నతో పాటు పొలంలోకి వెళ్తే తన మాట ఏం చేసిందో తెలుసా? నమ్మించింది, కానీ తన మాత్రం వమ్ము చేసిందండి. కొందరున్నారంట, అదే ఆదికాండం 11వ అధ్యాయంలో కొందరు మాట్లాడుకుంటున్నారు. 11వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రెండుని, ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. చాలండి. ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకనితో ఒకడు బాగా ఇటుకలు కాల్చి, అక్కడ ఉన్నటువంటి వృత్తాంతం అంతా గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క స్వభావం ఏంటంటే, ఇదిగో ఆకాశముల కంటే గోపురాన్ని మనం కట్టాలి. దేవునితో కూడా చెప్పట్లా. ఏదైనా పని చేద్దామంటే ఇదిగో మనల్ని గమనించేటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన దేవునితో ఒకసారి చెప్దామని చెప్పినటువంటి ఆలోచన లేకుండా స్వనిర్ణయంతో, స్వచిత్తంతో వారు తీసుకున్న తీర్మానం స్థిరపరచబడాలని, వారి ఆలోచనలే స్థిరంగా ఉండాలని వారంట మాట్లాడుకున్నారు. ఏమని తెలుసా? ఆకాశముల కంటే గోపురాన్ని కట్టాలని వారు మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు ఏమాత్రం కూడా చెల్లడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదండి. దేవుడు మనం ఆ మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా గమనిస్తున్నాడు. ఇదిగో చెడ్డ స్వభావము కలిగినటువంటి వ్యక్తి కుయుక్తిగా మాట్లాడినటువంటి కయ్యూని యొక్క మాటను దేవుడు గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అనేకులు సమకూర్చబడి ఇదిగో ఆకాశముల కంటే గోపురాన్ని కట్టుకోవాలని వారందరూ కూడా ఒకటై పని ప్రారంభించినటువంటి ఆ పనిని కూడా ఆయన చూస్తున్నాడు. ఆ తర్వాతే కదా వారు అనుకున్న ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం చేసింది. ఆ తర్వాతే కదా వారు చేసిన పని అంతటి కూడా దేవుడు చెదరగొట్టింది. అంటే వారి ఆలోచనలు, వారి మాటలన్నిటి కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఈ రాత్రి వేళ యోబు అనబడేటువంటి మంచి భక్తి పరుడైనటువంటి యోబు యొక్క మాటలు కూడా దేవుడు చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీ మాట, నా మాటను కూడా దేవుడు గమనిస్తున్నాడండి. మన మాట మన నాలుకకు రాకమునిపే దేవుడు సమస్తాన్ని గ్రహించి ఉన్నాడు. 139వ కీర్తనలో రాయబడిన మాట అది. మన నోటి మాట మన నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. అయితే యోబు యుక్తమైనటువంటి మాట పలికాడని దేవుడు అంటున్నాడు కదా. యుక్తమైనటువంటి మాట తన జీవితంలో ఎలాంటి వ్యక్తి ప్రారంభ అధ్యాయం తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడును,
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. అంత మాత్రమే కాక ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? 5వ వచనంలో కూడా చూస్తే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. గమనించండి, యోబు యొక్క ప్రవర్తన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు యొక్క నోటి మాట ఎక్కడ గమనించాడు, ఎందుకు గమనించాడు, ఎలా తన నోటి మాటను దేవుడు గౌరవించాడు అని మనం చూడగలిగినప్పుడు, మొట్టమొదట తన యొక్క జీవిత వృత్తాంతం ఎట్లాగుందనంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, నిత్యము ప్రార్థన చేసేటువంటి వాడు. ఇలాంటి మనిషికి కూడా కష్టం వస్తుందా అని మనం ఆలోచన చేస్తే, కీర్తనకారుడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములండి. కష్టం రాని మనిషి ఎవరిని ఉంటారా? ఖచ్చితంగా కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కృంగిపోయే పరిస్థితి వస్తుంది. ఎలాంటి వ్యక్తికైనా, ఎలాంటి బలమైనటువంటి వ్యక్తికైనా. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం మొదలుకొని మనం గమనిస్తా ఉన్నప్పుడు భక్తి పరులైనటువంటి వారికి కలిగిన శోధనలు ఎన్నో, పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి స్థితిగతులు ఎన్నో, బలహీనతలు ఎన్నో, ఇరుకులు ఎన్నో, సమస్యలు ఎన్నో, కష్టాలు ఎన్నో, పరిస్థితులన్నీ కూడా పూల పాన్పు మీద నడిచినట్లుగా భక్తుల జీవితాలు కనబడడం లేదండి. వారి జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వారు జీవించినప్పటికీ ఈరోజు మనం కొనియాడడానికి వారి యొక్క భక్తి జీవితమే కారణమైంది కదా. కాబట్టి ఆ భక్తి పరుడని పిలువబడినటువంటి యోబు ఒకానొక దినాన తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడండి. అంటే యోబు నిత్యము ప్రార్థన చేస్తున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అంటే అన్ని బాగున్నప్పుడు ఎట్టుండకు ఎట్టుంటారులే అని మనం అనుకుంటామే. వాళ్ళకేమి 100 చెబుతారు. వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మన పరిస్థితులు బాగలేవు, మన బాధ వాళ్ళకేం తెలుస్తుంది అని కొన్నిసార్లు మనం నిరాశ కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటామండి. యోబు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు, తనకున్నటువంటి సమస్తము ఏదైతే ఊజు దేశములో గొప్పవాడని పిలువబడ్డాడండి. అలాంటి గొప్పవాడు తనకు కలిగినటువంటి సంపద అంతా కూడా అక్కడ రాయబడింది, కానీ ఇప్పుడు చదవడానికి సమయం లేదు. తనకున్నటువంటి స్టేటస్ అంతా కూడా అక్కడ రాయబడింది. ఆ ఉన్నటువంటి స్థితిగతుల్లో ఒకానొక దినాన తనకున్నటువంటి 10 మంది సంతానాన్ని కోల్పోయాడు. ఇక కొద్ది దినాలు గడుస్తూ ఉండగానే తనకున్నటువంటి ఆస్తి అంతా కోల్పోయాడు. ఇక కొద్ది దినాలు గడుస్తూ ఉండగానే తనకున్నటువంటి అనారోగ్యము చేత తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏ మాత్రం కూడా తన దగ్గర విలువైనది అని అంటూ ఏది కూడా లేదు. ఒకప్పుడు బాగా బతికినాడే, ఒకప్పుడు బాగానే చలామణైనాడే, ఒకప్పుడు అందరి చేత గౌరవించబడినటువంటి వ్యక్తే, ఒకప్పుడు అతను చూడగానే అందరూ కూడా రాయ్యా అని చెప్పని పిలిచినటువంటి వ్యక్తులే. ఇప్పుడు స్థితిలో తన గతి అన్ని కూడా మార్పులు వచ్చేసాయి. తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు, తనకున్న బిడ్డల్ని కోల్పోయాడు, తనకున్నటువంటి సంపదను కోల్పోయాడు, తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా ఒంటరిగా నిలబడినటువంటి సమయాన తనను ఆదరించేటువంటి మనుషులు లేరు, తను ధైర్యపరిచేటువంటి మనుషులు లేరు, తను ఏమాత్రం ఆదరించాలనుకునేటువంటి ఏ వ్యక్తి కూడా కనబడినటువంటి దినాన సహజంగా ఏమనుకుంటామండి, ఇంకెందుకు ఈ భక్తి? వెనక్కి తిరిగి చూసుకుంటేనేమో యథార్థవంతుడని పేరుంది, నీతిమంతుడని పేరుంది,
న్యాయవంతుడని పేరుంది, చెడుతనాన్ని విసర్జించాడన్న పేరుంది, చక్కగా నిత్యము ప్రార్థన చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తిగా ఈ 5 గుణాలు తన భక్తి జీవితంలో తను హెచ్చించలేకపోయాయే. ఏ మాత్రం కూడా అతడు నిలవబడ్డానికి యోగ్యతగా ఆ 5 లక్షణాలు ఒక్క లక్షణమైనా ఉపయోగపడలేదా అని అంటే సాతాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు అక్కడ. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను గణపరుస్తున్నాడు, కానీ ఒక్కసారి తీసేసి చూడు, నేను స్తుతిస్తాడో లేదో చూడు అని చెప్పనని సాతానుడితో దేవుడు ఇరువురు మధ్యలో జరుగుతున్న సంభాషణలో భాగంగా తనకున్న సమస్తాన్ని కోల్పోయేటట్టుగా దేవుడు చేసినప్పుడు యోబుకి ఇవన్నీ తెలియవుగా. ఒక్కోసారి దేవుడు మన యొక్క మనసు ఎలాగుంటుందో, మన ఆలోచన ఎలాగుంటుందో, మన నడవడిక ఎలాగుంటుందో, మన ప్రవర్తన తీరు ఎలాగుంటుందో గమనించడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాల గుండా నడిపిస్తాడు, బాధల గుండా నడిపిస్తాడు, ఇరుకుల గుండా నడిపిస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు, పరిస్థితులు మార్పు గుండా నడిపిస్తాడు, అనారోగ్యంతో నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం నడిచినప్పటికీ మన నోటి మాట కోసం చూస్తాడండి ఆయన. యోబు నడిచినటువంటి మార్గము అక్కడున్నటువంటి మనుషులు ఎవ్వరి చేత ఆదరింపబడేటువంటిగా లేకపోయినప్పటికీ పరలోకము నుండి ఒక ఆయన గమనిస్తున్నాడు. దేవుని యొక్క కన్నులు యోబు వైపు చూస్తూ ఉన్నాయి. ఒక పక్క సాతానుడేమో చూడు యోబు ఎట్ట మాట్లాడతాడు చూడు అని కనిపెట్టుకొని చూస్తున్నాడు సాతానుడు. ఒక పక్క దేవుడేమో యోబు యొక్క నోటి మాట కోసం చూస్తూ ఉంటే యోబు నోటి మాట ఎలాంటి మాట పలకగలిగాడు అంటే ఏమంటాడు అక్కడ? 20వ వచనం నుండి, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం పలుకుతున్నాం కానీ కష్టపడేవాడికి తెలుస్తుందని బాధ, కన్నీరు గార్చేవాడికి తెలుస్తుంది, సమస్యలో ఉన్నవాడికి తెలుస్తుంది, అనారోగ్యంలో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. నా బాధ నీకేం తెలుసు అని మనం అంటూ ఉంటాం కదా. యోబు బాధ యోబుకి తెలియకుండా ఉందా? తెలుసు. భక్తిపరుడు గనుక తన నోట పలికినటువంటి మాట దేవుణ్ణి ఘనపరుస్తుందండి, దేవుణ్ణి మెప్పిస్తుందండి, దేవుని నామాన్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటున్నాడు. కష్టము, సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము అన్ని తన చుట్టుముట్టినప్పటికీ తన నోట పలికిన మాట ఏమిటనంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునిను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా మాట్లాడామా ఇలాంటి మాట? రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తి పరుల నోట పలకాల్సిన మాట. కష్టాలు వస్తాయండి. ఇదిగో వాళ్ళు దేవుని దగ్గరికి రానివాళ్ళు మాట, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మాట రెండు ఒకటే అయితే అది ఏమాత్రం దేవుని కనపరచగలుగుతుందండి? శ్రమలో కూడా దేవుని స్తుతించగలుగుతున్నావా? కష్టంలో కూడా దేవుని స్తుతించగలుగుతున్నావా? ఇబ్బందులో కూడా దేవుని స్తుతించగలుగుతున్నావా? ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు యొక్క నోటి మాటను దేవుడు గమనిస్తున్నాడు. మనుషులెవరు గ్రహించలేకపోవచ్చు, మనుషులెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులెవరు కూడా అట్టి రీతిగా పలకలేకపోవచ్చేమో కానీ యోబు నోటి మాట సాతానుడికి చెంపపెట్టులాగా ఉందండి అక్కడ. రెండవది, కట్టుకున్న భార్య కదా, ఓదార్చాలిగా. ఒకప్పుడు ఆయన చేత ఆ కుటుంబము దీవించబడింది కదా, ఆయన చేత ఆ కుటుంబము దీవెనకరంగా ఉంది కదా, ఒకప్పుడు ఆయన గొప్ప వ్యక్తిగా చలామణయ్యాడు కదా, ఒకప్పుడు ఆయనే కదా ఆ కుటుంబానికి ఆధారం అయ్యింది.
ఒకప్పుడు ఆయన ద్వారా ఆధారమైనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్య నోటి మాట ఎట్టుందో తెలుసా? పరిస్థితులు తారుమారయ్యేసరికి తన భర్త ఏ మాత్రం కూడా దేవుని విడిచిపెట్టట్లేదని తన నోటి మాట ఎట్లాగుందనంటే 2వ అధ్యాయంలో, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను. చాలండి, ఎంత ఘోరమైన మాట అండి. కట్టుకున్న భార్య ఒకప్పుడు ఊజు దేశంలో గొప్పవాడిగా పిలువబడినటువంటి యోబుతో సహవాసం చేసి, ఇదిగో జీవితాంతం నీతోటే ఉంటాను, శ్రమ అయినా కష్టమైనా బాధ అయినా అని ప్రమాణం చేసినటువంటి ఈమె చిన్న తారుమారయ్యేసరికి, చిన్న ఒడిదుడుకులు వచ్చేసరికి, పరిస్థితుల మార్పు వచ్చేసరికి భార్య కూడా భర్తను చులకం చేసి ఏమంటుందో తెలుసా? ఇక ఎందుకు నీ బతుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటుందండి. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భక్తిపరుడైనటువంటి యోబు నోట నీవు నేను మనం కూడా గ్రహించాల్సిన సత్యాన్ని ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడే కాదండి, కుటుంబంలో మన కుటుంబంలో మనము ఆ యజమానితో కావచ్చు, యజమాని తన భార్యతో కావచ్చు, అన్ని ఉన్నప్పుడే కావద్దు, లేనప్పుడే కూడా సర్దుకొని పోయేటువంటి మనస్తత్వము, కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఆలోచన, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఖచ్చితంగా ఆ మార్గాన్ని అనుసరించాల్సినటువంటి వారమై ఉన్నాం. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అన్నీ కూడా మిళితమైనటువంటి సమయంలో సైతము బాగున్నప్పుడు ఒకలాగా, బాగలేనప్పుడు ఒకలాగా ఆ ప్రవర్తన లోకంలో కనబడుతుందేమో. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీలో నాలో దేవుడు చూస్తున్నటువంటి గుణలక్షణం ఈ రాత్రి వల్ల నీవు నేను గమనించాలి. యోబు నోట పలికినటువంటి మాట, తన భార్య తన చనిపోమ్మని సెలవిస్తా ఉంటే ఇప్పుడు ఆయన ఎంత చక్కటి మాట అంటున్నాడు తెలుసా? మనము దేవుని వలన మేలు అనుభవించిన, దేవుని వలన మేలు అనుభవించిన మనం ఈరోజు కీడు అనుభవించడానికి మనం సరిపోమా? ఎంత చక్కటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ యోబు యొక్క మాట దేవుని కనపరచగలుగుతా ఉంది, దేవుని స్తుతించగలుగుతా ఉంది, దేవుని నామాన్ని హెచ్చించగలుగుతా ఉంది, దేవుని నామాన్ని కొనియాడగలుగుతా ఉంది. పరిస్థితుల యొక్క తారుమారు తన జీవితంలో ఎదురైనప్పటికీ తన నోటి మాటే ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉంది. ముందున్నటువంటి దినాలలో ఈ రోజు నువ్వు పలుకుతున్న మాట ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో నీకు దీవెనకరంగా మార్చబడబోతా ఉంది. నీ కష్టంలో నువ్వు పలికిన మాట, నీ కష్టంలో నువ్వు చేసిన భక్తి, నీ కష్టంలో దేవుడితో నడిచిన నడవడిక ఒకానొక రోజు దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు, ఆ దేవుడు గణపరచబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కలిగినటువంటి కష్టాన్ని బట్టి కృంగిపోయి ఏం చేశాడు నాకు దేవుడు, ఏం చేయాలండి? కొన్నిసార్లు బలహీనమైనటువంటి మాటలు మన ఆశీర్వాదాన్ని కొల్లగొడతాయండి. ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేం. నోటికి ఏదొస్తుంది మాట్లాడడం కాదు. దేవుని యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెత గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. సామెతలు 10:32. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులను పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వస్తాయి అంటండి. మూర్ఖపు మాటలు ఎవరు మాట్లాడతారు? ఏం చేశాడు దేవుడు అని చెప్పని ఎవరు అంటారండి? ఎరిగినటువంటి యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎరిగిన యోబు అంటాడు, ఇగో మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమాని పలుకుతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానుల నోట ఉపయుక్తమైనటువంటి మాట వస్తుందండి. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉపయోగకరమైన మాట మాట్లాడతాడు, దీవెనకరమైన మాట మాట్లాడతాడు, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏదైతే అది మాట్లాడేటువంటి వ్యక్తి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు మూర్ఖుడు అని అంటున్నాడు.
మన మూర్ఖత్వం ఏమాత్రం కూడా దేవుని తీసుకురాదు, కానీ ఉపయుక్తమైనటువంటి మాట పలకగలిగినప్పుడు తప్పక మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోబు యుక్తమైన మాట పలికాడంట. ఆ యుక్తమైన మాట తన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చింది. ఒకప్పుడు కష్టపడినటువంటి వ్యక్తే కష్టములో పలికిన మాటలు తన దీవెనకు కారణమైనయండి. 42వ అధ్యాయము 12వ వచనం, యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎక్కడ అధ్యాయం అండి ఇది? మొట్టమొదటి అధ్యాయంలోనే ఏమో కష్టాలు కనపడ్డాయి, చివరి అధ్యాయంలో ఏమో కనపడుతుంది? దీవెన కనపడుతుందండి, ఆశీర్వాదం కనపడుతుందండి. ఊరకనే వచ్చినాయా దీవెన అని చెప్పనంటే, కష్టాల్లో కూడా దేవుని కనపరచగలిగాడు, కష్టాల్లో కూడా దేవుని స్థితించగలిగాడు, కష్టాల్లో కూడా దేవుని కోసం నిలబడడానికి ఇష్టపడ్డాడు. పరిస్థితులు ఎలాంటివైనా కూడా ఇది నా దేవుడు కావాలని నిలబడ్డాడండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. తను నమ్మిన బిడ్డలు ఎన్నడూ వమ్ము చేసేవాడు కాదు ఆయన. ఒకరోజు దేవుడిస్తాడు, బలహీనమైన నిన్ను బలపరిచే దినంగా మారుస్తాడు, పడిపోయిన నిన్ను లేవనెత్తే మనిషిగా మారుస్తాడు. ఇదిగో నీ భక్తి జీవితంలో నీవు వేసిన ఆ పునాది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం గమనిద్దాం, యుక్తమైన మాట యోబు పలికాడు. మరి నీవు ఎలాంటి మాట మాట్లాడుతున్నావు? ఏ మాట నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది? కనుక ఈ రాత్రికాల సమయంలో గమనిద్దాం, నువ్వు ఏ మాట అయితే ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఒకవేళ నీవు అవిశ్వాసపు మాట నీ నోట వచ్చినట్లయితే ఈ రాత్రి వేళ సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, క్రమపరుచుకుందాం. ఇదిగో కష్టమైన, శ్రమైన, బాధైన, కన్నీరైన యోబు దేవుని కోసం నిలబడినట్టుగా ఈ రాత్రి వేళ నీవు కూడా గనక దేవుని కోసం నిలబడడానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే తప్పక యోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కూడా ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరం ప్రార్థనలకు వెళదాం. నిజంగా మరి మన పరిస్థితులన్నీ తారుమారుగా కనబడతాయి, కానీ నీ నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోబు తన నోటి మాట వలన దీవించబడ్డాడు. ఈరోజు దేవుని సముఖంలో మనం ఎలా మాట్లాడుతున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నాం. ప్రభువా, శ్రమ కలిగిన నా తండ్రి, నీ కొరకు నిలబడే వారిగా నాయన మీరు మమ్మల్ని మార్చండి ప్రభువా అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరం స్వరమెత్తుదాం. ఒక్క నిమిషం స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారదు తల రాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారదు తల రాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, సమృద్ధితో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే ఆనాడు యోబును సిగ్గుపడనివ్వడు దేవుడు ఈరోజు సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. మనల్ని సిగ్గుపడనివ్వడు ఆయన, తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిల్ను,
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిల్లు ఘన కార్యాలెల్లో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యాలెల్లో దాటిల్చిన నాదుడు శ్రమలో నిల్లు దాటిపోవునా. అందరూ కలిసి సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. మరొకసారి సియోను అవునయ్యా మమ్మల్ని సిగ్గుపడనివ్వవు, యోబును సిగ్గుపరచలేదయ్యా అని ప్రార్థిద్దాం. పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నిజంగా పరిస్థితులన్నీ చేజారిపోయి మన కళ్ళ ముందు ఏమీ కనబడకపోయినా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో. మంచి రోజులు వస్తాయి. పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు రెండింతలుగా తిరిగిస్తాడు. నిజంగా యోబు పోగొట్టుకున్న దానికంటే అధికమైన మేలుతో తృప్తిపరిచిన దేవుడు. ఈ రాత్రిని ఆయన సన్నిధిలో సిగ్గుపడక ధైర్యంతో విశ్వాసంతో నువ్వు పలుకుతున్నప్పుడు అద్భుతమైన ద్వారాలు తెరిచే దేవుడు. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అనేకమైన ద్వారాలు దేవుడు మన కొరకు తెరవబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అనిల్ పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా మనం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, అద్భుతమైనటువంటి విషయాలను మాకు బోధించి మీ రాజ్య వారసులుగా మీరు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా మీ ఎదుట నిలబడినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తున్న రీతికై నీకు స్తోత్రాలు. నిరూపణ మినిస్ట్రీస్ పరిచర్యలను, సంఘాలను, సేవకులను, కుటుంబాలను, బిడ్డలను దీవించండి. నాయకులు మీరు ఆశీర్వదించండి. స్థానిక సేవకులను, కుటుంబాన్ని, పరిచర్యలను దీవించి ఘనకార్యములు జరిగించమని యేసు నామములో అడిగి సమస్తమును పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆ రీతిగా కళ్ళు మూసుకుని ఉండగా ఆశీర్వాదం తీసుకుంటాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, సంఘ క్షేమ అభివృద్ధి కూడిక మొదటి దినమందు ఘనముగా జరిగిస్తూ ఇద్దరు దైవజనుల ద్వారా సత్యమును బోధించి బలపరిచి మహిమ పొంది మనలను ఆయన వాక్కుతో నింపిన దేవాతి దేవుడు సదాకాలం మనం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం దైవజనుల దేవుడు ప్రేరేపించి యేసురత్నయ్య గారిని నాయకుల యొక్క నాయకత్వంలో, డేవిడ్ పాలయ్య గారి నాయకత్వంలో 2025 సంవత్సరం అంత్యు సంఘ క్షేమ అభివృద్ధి దైవ సేవకుల సదస్సును దేవుడు ఘనంగా దావగూడూరులో ప్రారంభించబడి తర్వాత మన దగ్గర జరిగి అలాగా ముందుకు వెళుతూ రూబేన్ మినిస్ట్రీలో ఉన్న దైవజనుల యొక్క సంఘాలలో మరి క్రమముగా ఘనంగా జరిగింది. దేవుడు మరలా మనల్ని ప్రేమించి సెకండ్ సీజన్ ఇస్తారని ఊహించలేదు. కానీ మరలా దేవుడు ఆయన సన్నిధిలో ఉండడానికి, సంఘ క్షేమము అభివృద్ధి కలిగి ఉండడానికి, దైవ సేవకులు మన మధ్య ఉండి మనల్ని బలపరచడానికి దేవుడు మనకు గొప్ప తరుణం అనుగ్రహించిన దేవత దేవునికి 2 చేతులెత్తి దేవునికి స్తుతియాగం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన దైవజనులందరికీ ప్రభువు నామములో వందనాలు. మరి అధ్యక్షత వహించి నడిపించిన నెహెమ్యా గారికి హృదయపూర్వక వందనాలు.
మరి మొదటి వర్తమానముగా అందించిన దైవజనులు జగన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. రెండవ వర్తమానముగా మనకు అందించిన మరి చిన్నబాబు గారిని బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. మీకు వందనాలండి. ఇక్కడ చేరొచ్చిన దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఇలా జరగడానికి దేవుడే కారణం. మరి చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మొదటి దినం దేవుడు ఆశీర్వాదకరంగా ఉద్యమంగా తన ఆత్మ ఆధీనంలో జరిగించి సత్యవాక్కును మనకు అందించి ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, మన మాటలు ఎలా ఉండాలో కూడా దేవుడు తెలియజేశాడు. దేవుని బిడ్డలను అంటే ఊరుకోడు దేవుడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మరి అక్కడ ఏబు స్నేహితులు అంటే అస్సలు ఊరుకోలేదు దేవుడు కదా. దేవుని బిడ్డలను అంటే ఆయన కన్ను గుడ్డును ముడితే ఎంత ప్రమాదమో మరి అంత ప్రమాదం. అందుకే దేవుడు మనతో రెండు ఉపదేశములు దైవజనుల ద్వారా మాట్లాడారు. ఈ ఉపదేశములు అందించిన దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్యను, సంఘాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మరి ఈ రాత్రి వేళ ప్రారంభించిన దగ్గర నుండి ముగింపు వరకు బలమైన దేవుడు, అగ్నిస్వరూపుడైన దేవుడు సంచరించి ఆశీర్వాదకరంగా ఉద్యోగంగా జరిగించాడు దేవుడు. ఆమేన్. మరి రేపటి తెల్లవారుజామున స్తుతి కూడిక ఉంటుంది. 4:30 గంటలకే ప్రారంభమవుతుంది. ఆ స్తుతి కూడికలో సంఘమంతయు పాల్గొనొచ్చు. మరి దైవజనుల ద్వారా ఆ స్తుతి కూడికలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉదయకాలం జరిగే స్తుతి కూడికలో పాలు పంపులు పొందగలరు. మరి నడిపించువారు స్తుతి కూడికను పాస్టర్ కె దయాకుమార్ గారు అగ్రహారంలో పరిచయం చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయకాలం త్వరపడి రండి. అలాగనే రేపు పగటి వేళ ఉదయం 11 గంటలకు దైవ సేవకుల కూడిక ఉంటుంది. దైవజనులు అగ్రహారంలో పరిచయం చేస్తున్న సిహెచ్ అనిల్ కుమార్ గారు ఈ పరిచయలో వాక్యోపదేశం అందిస్తారు. అలాగనే స్త్రీల కూడిక మందిరంలో ఉంటుంది. సేవకుల కూడిక మరి హాస్టల్లో ఉంటుంది. మరి ప్రకటన గమనించండి. ఆ స్త్రీల కూడికలో వాక్య పరిచయం చేయడానికి మరి నాయకులు, రూబెన్ మినిస్ట్రీ నాయకులు డేవిడ్ పాల్ గారి యొక్క సతీమణి గారు కదా, అమ్మగారు, ఓకే, క్షమించాలి, ఓకే. స్త్రీల కూడికలో వాక్యం అందించడానికి వద్దనేనిపాలెంలో కొత్తపాలెంలో పరిచయం చేస్తున్న దైవజనరాలు సునీతమ్మ గారు వాక్యోపదేశం అందిస్తారు. పగటి వేళ 11 గంటలకి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా స్త్రీలందరూ కూడా ఆ స్త్రీల కొడుకులో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. అదే రీతిగా రేపు ముగింపు కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంఘమంతయు అందరూ అన్ని వయసుల వారు కూడా కూడికలో పాలు పంపులు పొందొచ్చు. 7:30 గంటలకే ప్రారంభం వస్తుంది. మరి ఇద్దరు దైవజనులు మన ముందు నిలబడి సిలువ చాటును మరుగుపరచబడి చక్కని వర్తమానాన్ని అందిస్తారు. దైవజనులు మరి కందుకూరులో పరిచయం చేస్తున్న పాస్టర్ పి సురేష్ బాబు గారు మొదటి వర్తమానం అందిస్తారు. రెండవ వర్తమానము సత్తుకుపాడులో పరిచయం చేస్తున్న కె నెహమియా గారు రెండవ వర్తమానాన్ని అందిస్తారు. మరి మొదటి దినం అయితే దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు, నాతో మాట్లాడాడు, నా హృదయం తట్టాడు అన్నవారు 2 చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘ ప్రార్థన, నాయకుల ప్రార్థన, నా తోటి దైవజనుల ప్రార్థన దేవుడు ఆలకించి మొదటి దినం ఉద్యోగం జరిగించినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. మన కొరకు ప్రార్థించిన దైవజనులందరినీ దేవుడు వర్ధిల్ల చేయును గాక. నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. అందరికీ సెలవు. వందనాలు.